ఇప్పుడు ఫైనల్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్ ఈ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఇట్లా ఏం అడ్జస్ట్మెంట్స్ లేకుండా ఎలా గీస్తారు. ఇంతకుముందు వీడియోస్లో మీరు చూస్తుంటే ఒక వీడియో చేసినాం. దాంట్లో ఏం చేసినాం, ట్రేడింగ్ అకౌంట్ని కలిపి ట్రేడింగ్ అకౌంట్ గీసినాం. దాంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్తోని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు ఒక దాంట్లో గీసినాం. సేమ్ ఈ ఫైనల్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ గీస్తాం, తర్వాత ట్రేడింగ్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దీని ఆధారంగా బ్యాలెన్స్ షీట్ కూడా గీస్తాం. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఆ నెట్ ప్రాఫిట్ని బ్యాలెన్స్ షీట్లో పెట్టేసేసి మనకు బ్యాలెన్స్ షీట్ కూడా గీస్తాం. ఆ మూడుని కలిపితే ఫైనల్ అకౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ అకౌంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఏం అడ్జస్ట్మెంట్స్ ఇవ్వాలి, వాడు ఇచ్చిన మ్యాటర్ ఇది. సో దాని ఆధారంగా మనము చేస్తాం. సో మనం ఎట్లనే చెప్పినా కదా, 2 sides గీసుకోవాలి. ఒక సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ అనేది డిఆర్, రైట్ సైడ్ అనేది సిఆర్. తర్వాత ఇటు సైడ్ ఏంటిది పర్టికులర్స్ అమౌంట్, ఇటు సైడ్ కూడా పర్టికులర్ అమౌంట్స్. ఇట్లా గీసుకోవాలన్నమాట. డిఆర్, సిఆర్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఇది పర్టికులర్స్, ఇదేంటిది అమౌంట్. ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ అమౌంట్ రాస్తున్నాం. సో ఇది మనకి ఇచ్చిన మ్యాటర్. సో నేను ఏం చెప్పిన, ఫస్ట్ మనం ఏం గీస్తాం, ఫస్ట్ స్టెప్ ఏంటిది, ట్రేడింగ్ అకౌంట్ని డ్రా చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో 4 ఉంటాయని చెప్పిన. ఫస్ట్ ఏంటిది, ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఒకటి ఉంటుంది. తర్వాత ఏముంటుంది, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్కి క్లోజింగ్ స్టాక్ లేకపోతే ఎట్లా మరి, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. తర్వాత ఇంకా ఏముంటాయి, పర్చేసెస్ ఉంటాయి. ఒకళ్ళు పర్చేసెస్ రిటర్న్ ఉంటే పర్చేసెస్ రిటర్న్స్ మైనస్ చేయాలి, బై సేల్స్ ఉంటాయి. సేల్స్ రిటర్న్స్ ఉంటే సేల్స్ రిటర్న్స్ మైనస్ చేయాలి. ఇప్పుడు అవి ఇక్కడ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు మనకి ఓపెనింగ్ స్టాక్ ఉందా, ఇగో చూడండి, థర్డ్ కాలంలో ఈ థర్డ్ రోలో ఉంది. ఓపెనింగ్ స్టాక్ ఎంత అంట, 4173. పర్చేసెస్ ఏమైనా ఉన్నాయా మనకి, ఉన్నాయి. పర్చేస్ ఎంత ఉన్నాయి, 12733 ఉన్నాయి. ఇప్పుడు పర్చేసెస్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా మరి, పర్చేసెస్ రిటర్న్స్ ఏం లేవు. సో లేవు, ఓకే. సేల్స్, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసరికి సేల్స్ ఏమంటున్నాయి, 20,000 ఉన్నాయి. 2783 సేల్స్ ఉన్నాయి, అయిపోయింది. సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా మనకి, సేల్స్ రిటర్న్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ రాయాలిగా ఇటు సైడ్. మరి క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ 4420. ఓకే, ఇటు సైడ్ ఏం లేవు. నాకు ఇక్కడ సమ్ చేస్తే నాకు తర్వాత ఇక్కడ ఏం రాయని చెప్పిన, ట్రేడింగ్ అకౌంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాయాలి. ఇలా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాదు, ఇది ఒక బిల్డింగ్, ఇది కాదు. నెక్స్ట్ క్యారేజ్, ఇది ఒక డైరెక్ట్ ఎక్స్పెన్స్. కాబట్టి ఇక్కడ రాసేసి క్యారేజ్ అనేది ఒక డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎంత ఉంది, 478 ఉంది. తర్వాత బ్యాడ్ డెబిట్స్ అనేది కూడా ఒక డైరెక్ట్ ఎక్స్పెన్స్. ముందు వీడియోలు చూసి వస్తే ఇంకొంచెం బెటర్ అనమాట, ఇంకా బాగా. తర్వాత క్యారేజెస్, తర్వాత వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నట్టు. వేజెస్ ఈక్వల్స్ టు 1,227. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంకేమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మనకి, డిస్కౌంట్, క్రెడిటర్స్, ఇవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావు. అందుకే నేను అంటే గీసేసుకుంటున్నా. ఇప్పుడు నాకు గ్రాస్ ప్రాఫిట్కి ఇక్కడ ఇంకా కొంచెం స్పేస్ వదులుకొని ఇక్కడ నాకు టోటల్ ఎంత వచ్చింది, ఈ రెండింటిని సమ్ చేస్తే 25,203 వచ్చింది. ఇక్కడ నేను 25,203 రాసుకుంటా. ఇవన్నింటిని సమ్ చేస్తే నాకు ఎంత వస్తుందో దాన్ని ఇల్లు నుంచి తీసేస్తే నాకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ 6592 వచ్చింది. ఇది అనేది నా గ్రాస్ ప్రాఫిట్ నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ నుంచి నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా గ్రాస్ ప్రాఫిట్ని క్రెడిటర్ సైడ్ రాసుకోవాలి. సో గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడు. గ్రాస్ ప్రాఫిట్ ఎంత, 6592. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రాసేసుకున్నాం. ఏం చెప్పినా, ఇది క్రెడిటర్ సైడ్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏముంటుంది, ఏవైతే ఇన్కమ్స్ వస్తాయో అవి రాయాలి. లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ ఏముంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఇక్కడ ఏవే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ రాసాయి. బ్యాడ్ డెబిట్స్ అనేది ఒక ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. బ్యాడ్ డెబిట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 225. తర్వాత నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది, డిస్కౌంట్ అలొకేటెడ్ ఉంది. ఇప్పుడు మీకు మంచి చెప్పిన ఏవైతే రిసీవ్ వస్తున్నాయో అవన్నీ ఇన్కమ్ సైడ్ అవుతాయి అన్నట్టు. డిస్కౌంట్ రిసీవ్ అనేది 763 క్రెడిట్ సైజ్ అయిపోతుంది. తర్వాత డిస్కౌంట్ అలొకేటెడ్, డిస్కౌంట్ అలొకేట్ చేసినామో 824, అది
డెబిట్ సైడ్ వెళ్తుంది, డిస్కౌంట్ అలొకేషన్. తర్వాత క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఉంచాం. తర్వాత ఫర్నిచర్. తర్వాత ఇంకేమైనా ఉన్నాయి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూడండి. రేట్స్ అంట, రేట్స్ ఏంటున్నాయి 188. ఓకే. తర్వాత ఇంకేముంది జనరల్ ఎక్స్పెన్సెస్. జనరల్ ఎక్స్పెన్స్ కూడా ఒక ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే. జనరల్ ఎక్స్పెన్సెస్ ఇదేంట 1338. తర్వాత ఇప్పుడు నాకు చూస్తా 7355 వచ్చింది. దీన్ని ఇల్లు నుంచి తీసేస్తే నాకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెట్ ప్రాఫిట్. నేను ఇవి ఎందుకు రాసుకుంటున్నా అంటే ఇది ఫర్నిచర్ అనేది ఒక అసెట్, క్రెడిటార్స్ అనేది ఇట్లా ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లోపల వస్తాయి, నాకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కావు. అందుకే నేను రాసుకుంటలే. ఏవైతే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవే రాసుకున్నా, ఏవైతే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవే రాసుకున్నా. ట్రేడింగ్ అకౌంట్కి ఏం అవసరమో అవి, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, సేల్స్, పర్చేసెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్కి అవసరం. అందుకే ఆ అమౌంట్ తీసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నాకు ఏమవసరం, గ్రాస్ ప్రాఫిట్ కొని తెచ్చుకున్నా. ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంటర్ చేసుకున్నా. ఏవైతే డిస్కౌంట్ రిసీవ్డ్ ఏవైతే ఇన్కమ్ ఉంటే అవి క్రెడిట్ సైడ్ వేసేసినాం. సో నాకు ఇట్లా క్యాల్కులేట్ చేస్తే నాకు నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది నా నెట్ ప్రాఫిట్ 4780. ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాను. బ్యాలెన్స్ షీట్ కోసం నేను గ్రాస్ ప్రాఫిట్, నాకు ఇక్కడ వచ్చిన ట్రేడింగ్ అకౌంట్ నుంచి నాకు వచ్చిన గ్రాస్ ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి నాకు వచ్చిన నెట్ ప్రాఫిట్ ఇక్కడ రాసుకున్నా. బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ అనేది ఒక స్టేట్మెంట్, గుర్తుపెట్టుకున్నా, అది ఒక అకౌంట్ కాదు. ఓకేనా. లయబిలిటీస్, అసెట్స్, లయబిలిటీస్ యొక్క అమౌంట్, అసెట్స్ యొక్క అమౌంట్. సో దీంట్లో ఉన్న మీరు అసెట్స్ కానీ లయబిలిటీస్ ఇప్పుడు కనిపెట్టాలి మనం. ఇప్పుడు క్రెడిటార్స్ అనేది ఒక అప్పే కదా, దానికి క్రెడిటార్స్ ఎంత ఉంది 2429. తర్వాత ఇంకేముంది నెక్స్ట్ క్యాపిటల్ ఎంత, క్యాపిటల్ వచ్చేసేసి మనకి ఎంత ఉందంటే 10659 ఉంది. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఇంత ఉంది. సో క్యాపిటల్ టిక్ కొట్టేస్తున్నాం. ఏం చెప్పిన బ్యాలెన్స్ షీట్లో సమ్ చేయాలి, వెయిట్ని సమ్ చేయాలా, నెట్ ప్రాఫిట్ని సమ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ నాకు ఎంత వచ్చింది 4780 వచ్చింది, దాన్ని సమ్ చేయాలి. నాకు సమ్ చేస్తే నాకు ఎంత వస్తుంది 15439 వస్తుంది. సో వచ్చేసి ఇప్పుడు నేను మైనస్ డ్రాయింగ్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. డ్రాయింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను సబ్ట్రాక్షన్ చేస్తున్నా. డ్రాయింగ్స్ వచ్చేసి నా దగ్గర ఎంత ఉన్నాయంటే 1855 ఉన్నాయి. ఆ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు ఒక అమౌంట్ వస్తుంది 13584. ఇట్లా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రక్చర్. క్యాపిటల్ ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్, లేకపోతే అట్లా మైనస్ కాదు, డ్రాయింగ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను సర్ప్రైజ్ చేస్తాను. ఇక్కడ చూడండి డ్రాయింగ్స్ నాకు 1855 ఉంది కాబట్టి చేశాను. ఇప్పుడు అసెట్స్ చూద్దాం. ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ అనేది నాకు ఒక అసెట్ కదా, ప్లాంట్ అండ్ మిషనరీ. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది కూడా నాకు ఒక అసెట్ రాసుకుంటాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది నాకు అసెట్ ఎంత 2730 అంట. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ కూడా నాకు ఉన్న ఒక అసెట్ కదా. తర్వాత ఇంకా డెబించర్స్ అన్నది కూడా నాకున్న అసెట్ 5445 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ నా దగ్గర ఉన్నా కూడా అసెట్, టాంజిబుల్ అసెట్. నెక్స్ట్ ఇంకేమున్నాయా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నా దగ్గర. ఇట్లా ఆర్డర్ వైజ్ వచ్చిన అనమాట. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత 1872. ఇది నా దగ్గర ఉన్న అసెట్స్ అని క్యాల్కులేట్ చేసిన. ఇంకా క్లోజింగ్ స్టాక్ని అసెట్ ఎందుకు అంటున్నా ఇంతకుముందు చెప్పిన. క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటిది, లెఫ్ట్ ఓవర్ స్టాక్. ఆ లెఫ్ట్ ఓవర్ స్టాక్ మనం తర్వాత వాడుకోవచ్చు కదా, అందుకే క్లోజింగ్ స్టాక్ ఇంత. ఇది అన్నిటికి చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 16,013 రూపీస్ వస్తుంది. LHS సైడ్, దీని సైడ్ 16,000 వస్తుంది. ఇది బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం. ఇక్కడికి అయిపోయింది ప్రాబ్లం.